ఇప్పుడు మనకు ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి శ్రీ నక్క భువనేశ్వర్ గారు, వారు ఉపన్యాసం చెప్పరు, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు కాబట్టి వారు ఒక సలహా రూపంగా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తారు. జై శ్రీరామ్. కాలాతీతం అవుతుంది. ఒక 5 నిమిషాల్లో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాము. అన్యదా భావించకుండా ఈ యజ్ఞ కార్యక్రమాలన్నీ మర్చిపోతున్న మన ధర్మాన్ని మనం గుర్తు చేయడం కోసమే ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. పూర్వకాలంలో ఇవన్నీ యజ్ఞయాగాదులు ఉన్నాయి. ప్రతి ఇల్లు ఒక దేవాలయంలాగా ఉండేది. అది ఇప్పుడు పోయి అజ్ఞానంలో పడిపోయి ఆ దేవుడు ఎవరో ఏదైనా దేవుడినే మర్చిపోయే పరిస్థితికి వచ్చేసింది. దేవాలయంలో గుడి పోయేటోళ్ళు తక్కువైపోయారు. పనికిరాని వ్యాపకాలు ఎక్కువైపోయినాయి. ఆచరించవలసినవి అడుగంటిపోతున్నాయి. అది గుర్తు చేయడానికి యజ్ఞకార్యం వినిపించడానికి ఎట్లింటాడు, ఓ యజ్ఞం అని పెట్టి ఆయన వినిపించి దైవకార్యాన్ని ముందుకు తీసుకొచ్చి 4 మాటలు చెవులేస్తే మళ్ళీ ఏదో 10 మందిలో ఒకరన్నా మనం పాటిస్తారనే ఒక ఉద్దేశంతో ఆ లక్ష్యంగానే మేము రామకోటి యజ్ఞ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడికి ఉదయం 7:30కే వచ్చాం. కార్యక్రమాలన్నీ మేమే చేసుకున్నాం. ఇవన్నీ యజ్ఞ గుండాలు అవన్నీ ఎందుకు, వాళ్ళ పని లేకనా ఓ ధర్మాన్ని నిలబెట్టి వాళ్ళ కర్తవ్యాన్ని నిరూపించడం కోసం ఇక్కడ మేము పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చేసి ఎక్కడెక్కడి నుంచి దేవరకొండ నుంచి వచ్చారు, అక్కడ నల్లగొండ నుంచి వచ్చారు, అక్కడ పుట్టబాకి చౌటుపల్లి నుంచి వచ్చాడు, అక్కడ దూరం నారాయణపురం మండలం నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు వాళ్ళు తెలియదు మీకు అందరూ. ఇక్కడికి వచ్చేసి సేవ చేశారు. ఎందుకు చేశారు? వీళ్ళు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇటుకలు వేసుకొని పేడ కూడా పూసుకున్నారు. చూడండి, మా భక్తులే పూసారు, ఎవరు కాదు. అవన్నీ చేసి ఇవన్నీ అలంకరించి మా భక్తులే. ఎందుకు? వాళ్ళ పని లేకనా ఓ ధర్మాన్ని గుర్తు చేయడం కోసం ఆచరించి చూపాలనేటువంటి తోటి ఈ యజ్ఞం ఇట్లుంటుంది, ఇది ఇట్లా ఉంటుందని. మీరు ఇక్కడ ఉన్నంతసేపు యజ్ఞం జరిగినంతసేపు ఇక్కడ మీకు వాలంటీర్గా తిరుగుతున్న వాళ్ళంతా ఎవరు? సేవకు వచ్చిన వాళ్ళు, పని లేక రాలేవాళ్ళు, వాళ్ళు కూలికేం రాలేదు. ఓ ధర్మాన్ని తెలియజేయడం కోసం మన కర్తవ్యం అది. ఈ రకంగా దైవ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి వాటి మనం జయప్రదం చేస్తే మంచి కార్యక్రమాలు, మంచి మాటలు 4 వింటే వినబెట్టాలంటే ఉట్టిని కుసబెట్టి చెప్తే జోలు చెప్తే తినడు కదా. పెళ్ళిలో పోయి ఈ జోలు చెప్తే తింటాడు ఎవడన్నా? వాడు ఉంటాడా? అందు గురించి భక్తి మార్గంలో అనగా మనది కర్తవ్యం మీద అని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము సంకల్పం తీసుకున్నాము. ఇది 48వ, 49 రేపు 19వ తారీఖు మంగళవారం పునర్వసు నక్షత్రం సందర్భంగా ఓంకార్ నగర్ రామాలయం ఉంది. మీరందరికీ ఆహ్వానం, ఎంతమంది అయినా రావచ్చు. 50వ యజ్ఞము అయోధ్యలో ఉన్నది. అక్కడ 28 మార్చి 28వ తారీఖు నుంచి 5 రోజుల పాటు జరుగుతుంది. ఇప్పటివరకే దానికి సంఖ్య ఎక్కువైంది. పోయే మార్గం లేక అక్కడ గదులు లేవు, రైలు లేవు. కాబట్టి అది అందరికీ అవకాశం ఈసారి రాకపోవచ్చు. తదుపరి యజ్ఞాలు చాలా ఉంటాయి. అన్ని యాత్రాస్థలాల్లో మేము నిర్వహిస్తున్నాము. తదుపరి యజ్ఞాలు ఎక్కడ యజ్ఞం జరిగినా రామకోటి యజ్ఞం ఎక్కడుందని మీరు తెలుసుకోండి. ఇలాంటి మహాత్ములు ఇంకా కొంతమంది మహాత్ములు వచ్చేసి అనేక ఉపన్యాసాలు, మంచి మంచి మాటలు, కొత్త విషయాలు తెలియజేస్తుంటారు. ఇవి వినడం ఏంటంటే మనం మారుతూ మన పిల్లల్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇది మనం వినడం కాదు. ఇప్పుడు మన పిల్లలకి అసలు భక్తి అంటే తెలియదు, రాముడు తెలియదు, కృష్ణుడు తెలియదు, భగవద్గీత అసలే తెలియదు. అవన్నీ మనం చెప్పట్లేదు. మనమే ఆచరించినప్పుడు వాళ్ళు ఏం చూసుకుంటారు? మన ఇంట్లో భక్తి మార్గం ఉంటే కదా. భక్తి మార్గం మర్చిపోయారు. గుడికి వెళ్ళాలి, బొట్టు పెట్టుకోవాలి, దేవుడు ఉంటూ పెద్దవాళ్ళు వస్తే గౌరవించాలి, దండం పెట్టాలి, ఏమీ లేవు. అన్నీ మర్చిపోయారు, సాంప్రదాయాలు మర్చిపోయారు. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ రకంగా ఉంటాయని గుర్తు చేయడం కోసమే ఈ రామకోటి యజ్ఞ లక్ష్యం. అక్కడ పెట్టిన సనాతన ధర్మ ప్రచారం, వేదాంత విజ్ఞానం లక్ష్యంగానే ఇది పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటివి ఎక్కడ జరిగినా మీరు వెళ్ళాలి. ఎక్కడ తెలిసినా, ఇంకెవరు చేసినా సరే యజ్ఞ కార్యక్రమాలకు మీరు పిలవాల్సిన పని లేదు. తెలిస్తే వెళ్ళాలి. అలా మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి విషయాలు రోజు ఒక శ్లోకం భగవద్గీత చదవండి. విష్ణు సహస్రనామం ఇప్పుడు పారాయణం చేసుకున్నాము, వినండి. మీకు చదవడం కొద్దిగా రాకపోయినా యూట్యూబ్లో పెడితే వస్తుంది. సాయంత్రం భక్తి టీవీలో పెడితే వస్తూనే ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీస, భక్తి ఎన్నో వస్తుంటాయి. అవి మనం వినాలి. మన ధర్మం మనం వింటుంటే మన పిల్లలు వింటారు. మనం వేరే సీరియల్ చూస్తున్నాం, ఆ సీరియల్ బంద్ చేయాలి. మనం ఇవి వినాలి. ఆ టైంలో ఇవి వినండి. ఇది ఆనందం ఉంటుందా, అది ఆనందం ఉంటుందా?
ఆ సందకాడ దీపం ముట్టించి ఆమె ఏడుస్తూ ఉంటే ఈమె పోసుకుంటూ ఉంటుంది. ఏం చక్కదని చెప్పండి. అవి మానండి మీరు అసలు. టీవీలో అవి మన ఇంట్లో ఆమె ఎడుపు మన ఇంట్లో ఎందుకండి? మీరు భగవద్గీత మంచిగా ధ్యానం చేసుకోరాదండి. ఆమె ఏడుస్తూ ఉంటుంది ఎందుకండి? మన అవసరమా? సీరియల్ ఏడుస్తూ ఉంటే సంతోషం అవుతుంది. పలకని పిల్లలు కూడా పట్టించుకుంటలేరు. పిల్లలు సెల్ ఫోన్లో ఆడుకుంటుంటారు, వీళ్ళు టీవీలు చూసుకుంటారు. ఇల్లు ఆగమైపోతుంది. అర్థం చేసుకోండి. ప్రతి ఇల్లు ఒక దేవాలయం లాగా ఉండాలి. అది ఏమవుతుంది చెప్పండి? మన ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి కాలయాపన కాకుండా ఇప్పుడు ఇంకా కొంతమంది మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఒక 5 నిమిషాలు ఎవరికైనా ఇద్దామా? అదే గురువారు ఇంకెవరైనా ఒక 5 నిమిషాలు మాట్లాడిద్దాం వద్దా? కల్పనమ్మ గారు ఉన్నారు, మాట్లాడుతా అన్నది ఆమెకు అవకాశం ఇవ్వగలిసి. ఆ భువనేశ్వర్ గారికి ఎటువంటి తపన ఉన్నదో మన అందరికీ కూడా అటువంటి తపన ఉండాలి. ఎందుకు? ఆయన స్వార్థం ఏం కాదు, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించాలి. ఆ విధంగా ప్రతి వారు కూడా వారికి తగినటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసినట్లయితే మన సనాతన ధర్మం రక్షింపబడుతుంది, మన సాంప్రదాయం రక్షింపబడుతుందని ఆవేదనతో చెప్పారు. వారు స్వయంగా చేస్తూ ఉన్నారు. మనం కూడా ఆచరించాలి. ఇటువంటి యజ్ఞాలు ఉంటే అయ్యో మాకు చెప్పలేదు అనుకోకూడదంట. అనాహూతేన అధ్వరం గచ్చేత్. అధ్వరం అంటే యజ్ఞము. యజ్ఞానికి అనాహూతేన పిలవకపోయినా సరే వెళ్ళవచ్చు అని మనకు వేదం చెప్తుందనమాట. పెళ్ళికి మాత్రం పిలవకపోతే వెళ్ళకూడదు. పెళ్ళికి కానీ పిలవకుంటే వెళ్ళినావనుకో నిన్ను ఎవడు రమ్మన్నారు అంటాడు. అందుగురించి ఇటు యజ్ఞాలకు మాత్రము ఎక్కడ జరిగినా సరే పిలవకుంటే మనకు తెలిస్తే చాలు వెళ్ళాలి. ఇది ఎవరి పని? వాళ్ళ పని? దేవుడి పని. దేవుడు ఎవరు? వాడు అందరూ వాడు. కాబట్టి ఇటువంటి యజ్ఞాలు ఎక్కడ జరిగినా సరే వెళ్ళి ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.